యూతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టైన ఏపీకి చెందిన రావి మస్తాన్ సాయి కేసు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫ్యాన్కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసినట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా మహిళలను ఇలా మోసగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. యువతులను మస్తాన్ సాయి అసభ్యంగా తిడుతూ మానసిక క్షోభకి గురిచేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. యువతులు వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాచి తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సంగి ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో కూడా నిందితుడు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సంగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టు సమాచారం.